హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. స్వామివారి ముందు 100 కొబ్బరికాయలు మీరైతే ఎప్పుడైనా కొట్టారా? ఎప్పుడైనా కొడుతుంటే లైవ్ లో చూసారా? సరే, మరి దాని గురించి మాట్లాడుకునే ముందు 7 శనివారాల వ్రతం గురించి ఫ్రీక్వెంట్ గా నన్ను క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. మీ అందరి క్వశ్చన్స్ కి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ సుకన్య రుచులు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ ఒక్క వీడియో చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో ఫుల్ గా చూసిన తర్వాత మీకైతే ఏ డౌట్ రాదు. అయినా వచ్చాయి అని అంటే వెంటనే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను నేను. బిఫోర్ వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7 శనివారాల వ్రతంలో నాకైతే 7 శనివారాలు కంప్లీట్ అయ్యాయి. ఆ వీడియో చూడకపోతే మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. అదే రోజు ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ కి రావడానికి కారణం అయితే మెయిన్ మా మావయ్యకి హెల్త్ బాగాలేదు అని మొత్తం సెట్ అయిపోవాలి, 100 కొబ్బరికాయలు అయితే కొడతానని మొక్కుకున్నారు. ఇది ఎప్పటిదో మొక్కు, ఇప్పటికి కుదిరి మొక్కుని తీరుద్దామని అయితే వచ్చాము. పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ మాత్రమే కావాలా, టెంపుల్ అంటూ ఉండదు. అది ఇదేనే ఏముండదు, అన్నిటిని ప్లే గ్రౌండ్ అయితే చేసేస్తారు. ఎక్కడికెళ్ళినా వాళ్ళు హ్యాపీనెస్ లో వాళ్ళు ఉంటారు ఆడుకోవడంలో. గుంటూరులో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడనేది ఒక్కసారి సరదాగా గెస్ చేయండి. ఇక కొబ్బరికాయల మ్యాటర్కి వచ్చేసరికి కొబ్బరికాయలు ఇన్ని కొబ్బరికాయలు కొట్టడం అనేది మావారు కానీ నేను కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. యాక్చువల్ గా ముక్కు మావారిది, మాకు తెలియక అందరం తలా కొన్ని కొడదామని అనుకున్నాము. ఎంతో సేపు టైం పట్టిద్ది అనుకున్నాం కూడా. పూజారి గారు అయితే ఎవరు మొక్కున్నారో వారు మాత్రమే కొట్టాలి, అన్ని కొబ్బరికాయలు వారు మాత్రమే కొట్టాలి అన్నారు. అందుకు మా వారు మాత్రమే కొడుతున్నారు. స్టార్ట్ చేశారో లేదో గట్టిగా 10 minutes లో అయితే మొత్తం కొబ్బరికాయలు కొట్టేశారు. అలానే ఒక్కొక్కాయ ఒక్క దెబ్బకి మాత్రమే కొట్టేశారు. అది కూడా మిడిల్ లో సెంటర్ లో కరెక్ట్ గా కొట్టారు. ఈ పర్టికులర్ మూమెంట్ మాత్రం నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది కదా తెలియని హ్యాపీనెస్. అందులోనూ ఈ కొబ్బరికాయలు కొడుతుంది మావారే కాబట్టి ఇంకా తెలియదు హ్యాపీనెస్, అంతులేని హ్యాపీనెస్. ఇక పిల్లల మూమెంట్స్ కి వచ్చేసరికి నేనిస్తా అంటూ వంతులు పెట్టుకొని మరి వరుస పెట్టి ఇచ్చేశారు. పిల్లల హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? నేనే ఇస్తా, నాకే కావాలి, నేనే చేయాలి, ఇవే కదా వాళ్ళ హ్యాపీనెస్. మేమందరం కలిసాము అని అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తామో పిల్లలు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. మిగతా పోటీలు అంటారా, ప్రపంచంలో పిల్లలు అన్న తర్వాత ఎవరికైనా ఉండాల్సిందే. ఇది మరి సంగతి. మీరైతే ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? ఏమంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.